శ్రీ మహాగణపతయే నమః. స్వామి యొక్క నామముల్లో మూడవది మంగళమూర్తి అని. మంగళమూర్తి గణనాథుడు. అసలు మంగళానాంచ కర్తారం అంటారు. సర్వమంగళములకు కర్త. అందుకే శుభములు కావలసిన వాడు గణపతిని ఆరాధన చేస్తాడు. కేవల శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు. కనుకనే గణపతి అనగానే ఆనందతత్వము, సులభతత్వము, మంగళతత్వము మూడు కనబడుతున్నాయి. అలాంటి సులభప్రసన్నుడైన స్వామిని పూజించడం కూడా సులభమే. అది అంత సులభంగా పూజించి దుర్లభమైనటువంటి మహాఫలితాలని సులభంగా పొందవచ్చు మనం. అందుకు గణపతి ఆరాధనలో దూర్వ ఆరాధన అనేది ప్రత్యేకించి చెప్పారు. దూర్వముల్లో దాగినటువంటి శక్తి ఎంత విశేషమో వేద ఋషి ప్రత్యేకించి మంత్రాల్లో చెప్పాడు. దూర్వా సూక్తం అని ప్రత్యేకమైన సూక్తం కూడా వేదాల్లో చెప్తూ ఉంటారు. అసలు దూర్వా సూక్త పారాయణతోనే పాపాలు పోతాయట. సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని అంటారు. అనగా దూర్వా సర్వ పాపములను పోగొడుతుంది. అదేవిధంగా దుస్వప్న ఫలితాలను కూడా పోగొడుతుంది. అంత పవిత్రమైనది. ఏదైనా చూడరాని చూసినా, వినరానిది విన్నా దూర్వాని స్పర్శిస్తే ఆ పాపం పోతుందిట. అందుకు ప్రాతకాలంలో దూర్వాలు లేతవి తీసుకుని అది గణపతికి సమర్పణ చేస్తే చాలు అభీష్ట సిద్ధి లభిస్తుంది అని చెప్తారు. ఈ దూర్వములకు సంబంధించి పురాణాల్లో చాలా అద్భుతమైన కథలు చెప్పారు. ఒకప్పుడు యముడు యొక్క తేజస్సు ప్రమాదవశాత్తు బ్రహ్మలోకంలో పడి అది ఒక భయంకరమైన రాక్షస రూపం ధరించిందిట. అయితే పురాణ కథల్లో అన్నిట్లోపల కొన్ని అంతరార్థాలు, సంకేతాలు ఉంటాయి. అవేంటో తర్వాత తెలుసుకుందాం. మొత్తానికి యముని యొక్క తేజస్సు ఒక భయంకరమైన రూపం ధరించింది. అది అనలా అనే రాక్షసుడిగా మారాడు. ఆ తీవ్రమైన రాక్షస రూపం ధరించి అతడు దేవతలందరినీ మింగేయడానికి వెళ్ళేట. అతడి ప్రతాపం ముందు దేవతలు కూడా నిలబడలేకపోయారు. వాళ్ళందరూ పరుగులు తీయడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు బ్రహ్మ వద్దకు వచ్చి శరణు వేడితే బ్రహ్మదేవుడు ధ్యానించే ప్రణవరూపమైన గణపతిని సాక్షాత్కరింపజేసుకుని వారికి కూడా చెప్పింది ఏంటంటే, ఈ అనర్థం నుంచి బయటపడాలి అంటే గణపతిని శరణు వేడండి అని చెప్పారు. వెంటనే వారు కూడా గణపతిని శరణు వేడగానే అప్పుడు గణపతి ఒక చక్కని రూపం ధరించి వచ్చేట. ఏ రూపము లేని గణపతి భక్తులను అనుగ్రహించడం కోసం వివిధ సందర్భాల్లో వివిధ మూర్తులు ధరించాడు. అవే మనకు శాస్త్రాల్లో వివిధ మంత్రమూర్తులుగా వర్ణించారు. ఇప్పుడు గణపతి ధరించినది బాలగణపతి రూపాన్ని ధరించి వచ్చేట. దేవతలందరూ పారిపోతూ ఉంటే గణపతి మాత్రం ధైర్యంగా నిలబడి ఆ రాక్షసుడు ఎదురుగా నిలబడ్డట. చూడ్డానికి చిన్న పిల్లవాడి రూపం, లేత ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ పోలిక అదంతా కూడా. అరుణాం కరుణా తరంగితాక్షిం కదా జగదంబ. కనుకన అరుణవర్ణంతో ప్రకాశిస్తూ బాలరూపంతో ఉన్నట్ట స్వామివారు. అంత రాక్షసుడు కూడా దేవతలు భయపడి వెళ్ళిపోతూ ఇతడు మాత్రమే ధైర్యంగా ఒక పిల్లవాడు నా వైపు చూస్తున్నాడంటే ఆశ్చర్యపోయి కొంతసేపటికి అతడు తనను తాను సంభాళించుకుని, పిల్లవాడు ఇంత ధైర్యంగా నిలబడ్డావు, పక్కకు తప్పుకో లేకపోతే నీకే ప్రమాదం అన్నట్ట. నువ్వు భయపడి నా దగ్గర అంటున్నావు, కావాలంటే నన్ను ఎదుర్కో అన్నాడు ఈ పిల్లవాడు. వెంటనే ఆ అగ్ని రాక్షసుడు అనలాసురుడు విజృంభించేట. విజృంభించగానే పిల్లవాడు ఆ తొండంతో అతన్ని చుట్టి లోపలికి లాగేసుకున్నాడు మొత్తం. అంత భయంకరమైన రాక్షసుని కూడా తన గర్భంలోకి తీసేసుకున్నాడు. ఇప్పుడు వెంటనే దేవతలందరూ స్వామివారి దగ్గరికి వచ్చి స్తుతించడం మొదలుపెట్టారట. వెంటనే ఆయన ఒక లీల చేశాడు. అమ్మో అయ్యో అని మూలగడం మొదలుపెట్టేట. ఏమిటంటే, ఇంత అగ్నిరాక్షుణ్ణి నా లోపలికి తీసుకొచ్చాను కనుక ఒళ్ళంతా మండిపోతోంది, నన్ను చల్లబరచండి అన్నట్ట. తమను కాపాడిన స్వామిని చల్లబరచవలసిన బాధ్యత తమకి ఉంది కనుక ఎవరి ప్రయత్నాలు వారు చేసేట. బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి తమ కమండలు జలాలు ఆయన మీద జల్లేరు చల్లబరచడం కోసం. ఆఖరికి గంగాదేవి కూడా ఆయన మీద అభిషేకం చేసింత, అయినా చల్లబడలేదు. శివుడు మందహాసం చేసి తన చంద్రకళలోంచి ఒక కళని తీసి ఆయన పాలచంద్రుడిగా చేసి ఆయన పాలంపై పెట్టేట, చల్లబడతాడేమని. అయినా చల్లబడలేదు. ఎవరు ఎన్ని రకాల శైత్యోపచారములు చేస్తున్నా, దిగ్గజములు తుండములతో చల్లని జలాలు వేస్తున్నా ఆయన చల్లబడలేదు. గంధములు అలదుతున్నా ఆయన చల్లబడలేదు. అప్పుడు ఏం చెయ్యాలో ఉపాయం కూడా నువ్వే చెప్పవయ్యా అన్నట్ట. ఇదంతా పరీక్ష పెడుతున్నాడు స్వామి గణపతి. ఏమని? నన్ను చల్లబరచడం మీ వల్ల కాదు, అప్పుడు మేమేదో ఇన్ని చల్లబరచగలము అని అహంకరించినటువంటి వాళ్ళకి బుద్ధి వచ్చింది. ఎందుకంటే తమను బాధించే అగ్నినే తనలోకి తీసుకున్న స్వామి ఆయనకి చల్లబరచడం ఏమిటి అనేనా వీళ్ళకి ఎరుకు రాలేదు. ఏమో తాము పెద్ద సమర్థులైనట్టు ఇంతవరకు ప్రవర్తించారు. దానికి గణపతి చిట్ట చివరికి అన్నట్ట, ఒక పని చేయండి, ఇక్కడికి కొంత దూరంలో భూమి యందు ఒక అద్భుతమైన అరణ్యం ఉన్నది, అక్కడ మొత్తం నా భక్తులు 80,000 మంది ఉన్నారు, వాళ్ళు పిలవండి అన్నట్ట. వాళ్ళందరూ మహర్షులు, నిరంతర యజ్ఞస్వరూపుడైనటువంటి గణపతిని ఆరాధన చేసేవారు. వాళ్ళకి చెప్పారు, ఇదో గణపతి మహా తీవ్రమైన తాపంతో ఉన్నారు, మీ దగ్గర ఏదో గొప్ప వస్తువు ఏదో ఉందిట, మా స్వర్గంలో కూడా దొరకదేమో, అలాంటిదేదో ఆయన వస్తువు పేరు చెప్పలేదు కానీ పరిష్కారం మీకే తెలుసని చెప్పాడు, కాబట్టి మీరు రండి అన్నారు. వాళ్ళు పరమానందంగా వచ్చేట.
వచ్చి గణపతిని తొందరగానే చల్లబరిచారు. దేనివల్ల అంటే వాళ్ళు కేవలం కొన్ని గరికలు తీసుకువచ్చి గణపతి మంత్రం చెప్పి గణపతి మీద పెట్టాట. ఆ గరికలు తగలగానే స్వామి వెంటనే చల్లబడ్డాట. అప్పుడు వాళ్ళకి తెలిసొచ్చింది, ఓహో గరికలకి ఇంత మహిమ ఉన్నదా అని. అప్పుడు గణపతి చెప్తున్నాడు, దూర్వములకున్న మహిమ మీకు తెలియజేయడం కోసమే నేను ఈ పని చేశాను. నన్ను శాంతపరచాలన్నా ప్రసన్నం చేయాలన్నా గరిక పోచలు చాలు అన్నాడు. అంత సులభ ప్రసన్న స్వామి. అందుకు దూర్వాలకున్న శక్తి అటువంటిది, సామాన్యం కాదు. పైగా సౌరశక్తిని గ్రహించగలిగేటువంటి అద్భుతమైన ఔషధుల్లో దూర్వా ఒకటి. ఇది ఒక ఔషధి లతిక కూడా. పూర్వకాలంలో దృష్టి దోషాలు మొదలైన పోగొట్టేటప్పుడు కూడా దూర్వాలతో మంత్రించేవారు. అంటే అనేక దుష్టశక్తుల్ని పోగొట్టడంలో కూడా దూర్వాకి శక్తి ఉన్నది. ఇది ఒక విధమైన దర్భ కిందే లెక్క, బర్హిష్య కింద లెక్క. అంత పవిత్రమైనటువంటి దూర్వా యుగ్మము అనేటువంటిది. అలాంటి దూర్వములు కూడా 21 సంఖ్య చేయాలట. అంటే రెండింటి చెప్పున్న 10 నామాలు చెప్పి ఒక్కటి తీసుకుని చివరికి మరొక ప్రత్యేక గణపతి నామంతో ఆరాధన చేస్తారు. ఇది కూడా మనం చెప్పుకున్న 21 సంఖ్యలో చెప్పుకున్నటువంటి తత్వమే ఇందులో కనబడుతున్నది. అంతేకాదు గణపతికి 4 సంఖ్య చాలా ప్రీతి. అందుకే తిథుల్లో కూడా చవితి ఆయనకి చాలా ప్రీతి. ఎందుకు ఈ 4 ప్రీతి అంటే ఆయన కేవల ప్రణవస్వరూపుడు. ఇది గమనించవలసిన అంశం. ఓంకారము 4 భాగములుగా ఉంటుంది. స్థూలంగా వినబడేది 3 భాగములు, సూక్ష్మమైనది 1 భాగం. కొంతమంది ఆ సూక్ష్మమైన దాన్ని కూడా ఇంకా విభజన చేశారు, కానీ ప్రధానంగా 4 భాగములు. స్థూలంగా వినబడేవి అకార ఉకార మకారములు. సూక్ష్మంగా ఉండేది దాన్ని తురియము అని అంటారు, చతుర్థ భూమిక అని అంటారు. అది సూక్ష్మతత్వం. అంటే పరమాత్మ యొక్క అవ్యక్త తత్వము తురియము, వ్యక్తతత్వము అకార ఉకార మకారాలు. ఈ అకార ఉకార మకారాలే సృష్టి స్థితి లయ. ఈ అకార ఉకార మకారాలే జాగ్రత్త స్వప్నము సుషుప్తి. ఇదే సత్వరజస్తమో గుణాలు, అదే త్రిలోకాలు, అదే త్రికాలాలు. కనుక అకార ఉకార మకారాలు కనబడే ఈ జగత్తంతా కూడా అకార ఉకార మకారాలే. దీనికి పైన ఉన్నది జగత్తుకి అతీతమైనటువంటి పరతత్వం, అది 4వది. అది పరబ్రహ్మ యొక్క అసలు స్వరూపం. మిగిలిన 3 ప్రపంచ రూపుడైన పరమాత్మ. కనుక అకార ఉకార మకారములు ప్రపంచముగా కనబడే పరమాత్మ, ఆ పైన ఉన్న తురియము ప్రపంచానికి కూడా అతీతమైన పరమాత్మ. అందుకు ఓం అన్నప్పుడు బయటకు వినబడేది మకారం వరకే, ఆ లోపల ఇంకా సూక్ష్మమైన అసలు తత్వం ఉంటుంది. అదే తురియము అని చెప్పబడుతుంది. అది జగత్తుకు అతీతమైన తత్వము. మిగిలిన 3 జగద్రూపతత్వము. జగద్రూపంగా ఉన్నవాడు ఆయనే, జగత్తుకు అతీతమైన వాడు ఆయనే అని చెప్పడం కోసమే ఆయన 4 సంఖ్యతో చెప్పబడుతూ ఉంటాడు. గణపతికి 4 అందువల్ల ప్రీతి. అయితే అకార ఉకార మకార తురీయములనే ఓంకారమే గణపతి తత్వం గనక ఆయనకి చవితి చాలా ప్రీతి అయినది. అంతేకాదు గణపతి మంత్రంలో కూడా ఎంత పెద్ద మంత్రం తీసుకోండి, 4 లక్షలు జపిస్తే చాలట సిద్ధి. సాధారణంగా ఏ మంత్రమైనా అక్షర లక్షలు చేస్తే కానీ సిద్ధి రాదు. కానీ గణపతి మంత్రం ఎంత పెద్దదైనా 4 లక్షలు జపిస్తే చాలు సిద్ధి వస్తుందట. చతుర్లక్ష జపప్రీత అని ఒక నామం ఉన్నది. 4 లక్షలతోనే 4 సంఖ్యకి అంత ప్రధానం. ఇక్కడ 4 అన్నప్పుడు 2 రకాలుగా పరిశీలించాలి. ఈ 4 తానైన వాడు అని ఒక అర్థము, 4వ భూమికి చెందినవాడు అని ఇంకొక అర్థం. అంటే అకార ఉకార మకారాలు దాటిన తురీయ తత్వం ఏదైతుందో అది బ్రహ్మము యొక్క శుద్ధ బ్రహ్మతత్వం, అది శుద్ధ బ్రహ్మము అని చెప్తారు. మరి అకార ఉకార మకారాత్మకము జగత్తుతో కలిసిపోయినటువంటి బ్రహ్మము. జగద్రూపంగా కనబడేవాడు అకార ఉకార మకారములు, జగత్తుకు అతీతమైన అవ్యక్త తత్వము తురీయ తత్వము. సర్వం శ్రీ మహాగణేశ చరణారవిందార్పణమస్తు.